పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. 08 అనే నంబర్కు ఫోన్ కొడితే ఖోయ్ 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 అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ రాక చివరికి మనుషులను పోగొట్టుకున్న ఆ కుటుంబ గాథలు కూడా విన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి ఇవాళ చెప్తా ఉన్నా, నేను విన్నాను, నేను చూశాను, మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్న అవ్వ తాతలను చూసా. ఏమవ్వా పెన్షన్ రావడం లేదా అని అడిగితే, అన్న ఆ అవ్వల నోట్లో నుంచి వచ్చిన మాట, నాయన పెన్షన్ ఇవ్వడం లేదు, కారణం ఏమిటి అని అంటే జన్మభూమి కమిటీల దగ్గరికి పొమ్మంటా ఉన్నారు. జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీ వారు అని అడుగుతా ఉన్నారు. కులం పరంగా పార్టీల పరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెన్షన్లు కత్తిరిస్తూ ఉన్నారు. పెన్షన్లు కూడా రాని పరిస్థితిలో ఇవాళ మేము ఉన్నాము అని ఆ అవ్వ తాతలు పడుతున్న బాధలను చూశా. ఆ ప్రతి అవ్వకు నేను చెప్తా ఉన్నా, ప్రతి తాతకు చెప్తా ఉన్నా, నేను మీ సమస్యలను చూశాను, నేను మీ బాధలను విన్నాను. ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ ఇటువంటి అన్యాయమైన పాలన మధ్యలో మన పాలన సాగుతూ ఉంది. ఇదే నియోజకవర్గంలో కాపు సోదరులు నా దగ్గరికి వచ్చారు, బాధలు చెప్పారు, ఏ రకంగా మోసం చేశారు అన్న సంగతి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగిన విషయాలు కూడా చెప్పారు. ఏ రకంగా 5,000 కోట్ల రూపాయలు ఇస్తారని, సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తారని చెప్పి ఏ రకంగా 5 సంవత్సరాలకు కలిపి 1,300 కోట్ల రూపాయలు కూడా వదలని చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి కూడా చెప్పారు. ఆ ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ ప్రతి అన్నకు చెప్తా ఉన్నా, ప్రతి తమ్ముడికి నేను చెప్తా ఉన్నా, మీ సమస్యలు నాకు తెలుసు, మీ సమస్యలు నేను విన్నా, మీ సమస్యలు నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పని అబద్ధం ఉండదు, చేయని మోసం కూడా ఉండదు. రోజుకొక సినిమా చూపిస్తాడు, రోజుకొక డ్రామా చేస్తాడు. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈ డ్రామాలు, ఈ అబద్ధాలు, ఈ మోసాలు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా కూడా మనకు కనిపిస్తాయి. ఎన్నికల్లో గెలవడం కోసం ఏమైనా చేయడానికి వెనకాడడి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం, పదవి కోసం సొంత మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తనను దింపేసి చంపేసిన వ్యక్తి. ఆ వ్యక్తికి ఇంకొకరు లెక్కే కాదు. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయాలలో కుట్రలు పెరిగిపోయాయి, రాజకీయాలలో కుతంత్రాలు పెరిగిపోయాయి, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి ఇవాళ అర్థం లేకుండా పోయింది. రాజకీయాలలో విలువలు అన్న పదానికి ఇవాళ టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా అర్థం కనిపించని పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది. ఇటువంటి పరిస్థితులు మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థలోకి మార్పులు రావాలి, ఈ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ వ్యవస్థలో ఒక రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని మైకు పట్టుకొని చెప్తే, ఆ రాజకీయ నాయకుడు అది మేనిఫెస్టోలో కూడా పెట్టిన తర్వాత ఓట్లు అడిగితే, ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఈ వ్యవస్థలోకి ఈ మార్పులు జరగాలి. ఈ వ్యవస్థలోకి మార్పులు జరగకుండా ఈ వ్యవస్థ ఇలాగే దిగజారిపోయేట్టుగా చంద్రబాబు నాయుడు గారు
రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సినిమాలు తీస్తాడు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డ్రామాలు చేస్తాడు, రాబోయే